Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA Sociology సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లోని అనేక అంశాలని మనం విశ్లేషిస్తున్నాం. అందులో ముఖ్యంగా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయి, లేకుంటే జాతీయ స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలని అమలు చేస్తున్నారనే విషయాన్ని మనం ఈరోజు చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ది పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995లో అమలు చేయటం జరిగింది. మనకు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించడం జరుగుతూ ఉంది. అంటే దివ్యాంగులందరికీ కూడా ముఖ్యంగా వారి యొక్క విద్య కానీ, వారి జీవనోపాధి కానీ, వారిని మిగతా సమాజంతో సమానత్వంతో చూడడానికి అనేక కార్యక్రమాలని భారత ప్రభుత్వం అమలు చేస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజు ముఖ్యంగా ఈ భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కొన్నిటిని మనం విశ్లేషిద్దాం. ఎందుకంటే ఇది మీ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ సబ్జెక్ట్ సంబంధించి అడిగే ప్రశ్నలు వస్తుండొచ్చు. అందులో ముఖ్యంగా నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మనం NHFDC అంటాం. ఈ NHFDC అనేది మనకి 1997లో ఏర్పాటు చేయటం జరిగింది. అంటే జాతీయ స్థాయిలో ఈ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి వారికి రుణాలు ఇవ్వటం కావచ్చు, లేకుంటే వారికి నైపుణ్యం పెంపొందించడం కావచ్చు, లేకుంటే ఆర్థికంగా వారికి చేదోడు వాదకుడుగా ఉండడానికి అనేక పథకాలను ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పథకాలు ఏమిటి, ఆ పథకాల వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ NHFDCలోని పథకాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సూక్ష్మ రుణ పథకం అంటే ఏమిటి, వారికి మైక్రో లెవెల్లో కూడా వారికి అంటే లబ్ధిదారులను ఎంపిక చేసి వారి విద్య, లేకపోతే ఆర్థిక స్థితి, లేకుంటే పేదరికం, ఇలాంటి అన్నిటి కూడా ఒక విశ్లేషణ చేసి వాళ్ళందరికీ కూడా రుణాలు ఇవ్వటం జరుగుతుంది. ఇక రెండవది ఏమిటంటే మానసిక వికలాంగులు, ఎవరైతే మెంటల్లీ డిజార్డర్డ్ ఉంటారో వారిని గుర్తించి వారి తల్లిదండ్రుల కోసం కొన్ని పథకాలను కూడా ఈ మన NHFDCలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే NGOs అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ప్రభుత్వేతర సంస్థలు పనిచేస్తున్నాయో వారిని కూడా గుర్తించి వారికి ఈ వికలాంగుల పట్ల ఎవరైతే సేవలు అందిస్తున్నారో, ముఖ్యంగా డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారో వారికి సేవలు అందిస్తున్నటువంటి NGOsని గుర్తించి ఆ NGOsకి కూడా కొంత ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో NGOs మాత్రమే వీళ్ళపై అంటే ఏ డిజేబుల్డ్ పీపుల్పై పనిచేస్తున్నారు కాబట్టి వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇంకొక కార్యక్రమం ఏమిటంటే ఈ వృత్తి శిక్షణ అంటే వొకేషనల్ ట్రైనింగ్, లేకుంటే విద్యా పథకాలు కూడా. అంటే ఈ పీపుల్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే డిజేబుల్గా ఉన్నారో, అంగవైకల్యం కలిగి ఉన్నారో వారందరికీ కూడా వృత్తి శిక్షణ అంటే వొకేషనల్ ట్రైనింగ్స్ నేర్చుకుంటే, ముఖ్యంగా టైలరింగ్ కావచ్చు, మొబైల్ రిపేరింగ్ కావచ్చు, లేకపోతే అనేక టెక్నికల్ లేకుంటే మెకానికల్ కావచ్చు, లేకుంటే ఇంకేదన్నా పథకంలో వారు నేర్చుకుంటాము అని అనుకుంటే కనుక తప్పకుండా అందులో శిక్షణ ఇప్పించటం, కొన్నిసార్లు అయితే ప్లేస్మెంట్ కూడా ఇప్పించటం జరుగుతుంది. మరొకటి ఏమిటంటే ఎవరైతే వ్యాపారం, ముఖ్యంగా తమ స్వయంగా అంటే సొంతంగా వ్యాపారం చేసుకుందాం, లేకుంటే సొంతంగా లేకుంటే ఒక గేదెలను కొనుక్కోవటం, లేకపోతే కిల్లి కొట్టు పెట్టుకోవటం, లేకపోతే చిన్న టెలిఫోన్ షాప్స్ పెట్టుకోవటం, ఇలాంటి ఏవైనా, లేకుంటే టీవీ మొబైల్ షాప్ పెట్టుకోవటం, ఇలాంటి వ్యాపారం చేసుకుందాం అనుకునే వాళ్ళకు కూడా మనకి NHFDC వారికి
చేయూతనిస్తుందనే విషయం, లేకుంటే ఆర్థిక సహాయం కూడా అందిస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరొక కార్యక్రమం ఏమిటంటే విశేష్ ఉద్యమి మిత్రాస్. అంటే ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు చేయూతని అందించడం జరుగుద్ది. అంటే ఈ విశేష్ ఉద్యమి మిత్రాస్ ద్వారా ఎవరైనా కొత్తగా వ్యాపారంలో ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటే కనుక వారికి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అంటే చేయూత అందించడం జరుగుతుంది. మరొక కార్యక్రమం ఏమిటంటే విశేష్ ప్రశిక్షణ్ మిత్రాస్. అంటే ఈ దివ్యాంగులకు వారికి నైపుణ్యాల శిక్షణ, అంటే వారి యొక్క స్కిల్ని డెవలప్ చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ ద్వారా వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ విశేష్ ప్రశిక్షణ్ మిత్రాస్ అనే కార్యక్రమం కూడా దోహద చేస్తుందని మనం తెలుసుకోవాలి. ఇక మరొక కార్యక్రమం ఏమిటంటే ఈ దివ్యాంగుల ఉపాధి పొందడానికి లేక స్వయం ఉపాధి, సొంతంగా జీవనోపాధి ఎక్కువగా పొందడానికి వీలుగా వారికి పరికరాలు, ముఖ్యంగా ఏమైనా పనిముట్లు కావాలంటే కూడా తప్పకుండా మనకి ఈ ఎన్హెచ్ఎఫ్డిసి పనిముట్లను కూడా అందించే కార్యక్రమం చేయటం జరుగుతుంది. మరియు అంటే యువకులైనటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి వృత్తిపరమైనటువంటి శిక్షణలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక కార్యక్రమం ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. అంటే ఏదైతే చిన్న తరహా నైపుణ్యాలతోటి ఏదైనా జీవనోపాధులు పెట్టుకోవాలనుకుంటే కనుక క్రెడిట్ అంటే వారికి రుణాలు కూడా అందించడం జరుగుతుంది. ఇక మరొక ముఖ్య కార్యక్రమం ఏంటంటే వారికి ఉపకార వేతనాల పథకం. అంటే వారికి ఒక ట్రస్ట్ నిధి ఏర్పాటు చేయటం కూడా జరిగింది. అంటే వారు విద్యను అభ్యసించినట్లయితే ప్రీ మెట్రిక్ కావచ్చు, పోస్ట్ మెట్రిక్ కావచ్చు, లేకుంటే గ్రాడ్యుయేషన్లో కావచ్చు, లేదా ఉన్నత విద్యకు కూడా వారికి తప్పకుండా వారిని మిగతా సమాజంలో భాగంగా చూసే విధంగా వారికి కూడా చేయూతనిచ్చడానికి ఈ ఉపకార వేతనాలు అంటే స్కాలర్షిప్స్ అనేటివి వారికి నిరంతరం చదువులో ఉపయోగపడటం జరుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే ఉపకర వేతనాలకు జాతీయ నిధి అంటే నేషనల్ లెవెల్లో కూడా ఒక ఫండ్ను ఏర్పాటు చేయటం జరిగింది. దాని ద్వారా కూడా ఎంతోమంది కాలేజీల్లో, యూనివర్సిటీల్లో విద్యార్థులు లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరొకటి ఏమిటంటే ఈ ఎన్హెచ్ఎఫ్డిసి సిఎస్ఆర్ కార్యక్రమాలతోటి కొలాబరేట్ అయింది. సిఎస్ఆర్ అంటే ఏమిటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మన దేశంలో 2013 సంవత్సరంలో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే వ్యాపార లాభాల కోసం పనిచేస్తున్నారో కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయో వారు కూడా తమ బాధ్యతగా ఈ దివ్యాంగులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎన్హెచ్ఎఫ్డిసి సిఎస్ఆర్ కొలాబరేట్ అయ్యి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా వారికి పరికరాల గురించి కావచ్చు, లేకపోతే వారికి ఫైనాన్సింగ్ లోన్స్ కావచ్చు, అంటే కొన్ని పాకెట్స్లో అంటే దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ సిఎస్ఆర్ ద్వారా కూడా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఇక మరొక ఇంపార్టెంట్ కార్యక్రమం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమం ఏమిటంటే అసిస్టెంట్ టు డిజేబుల్డ్ పర్సన్ ఫర్ పర్చేస్ ఆర్ ఫిట్టింగ్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా దివ్యాంగులకు కావాల్సినటువంటి పరికరాలు వారి కాళ్ళకు కావచ్చు, లేకుంటే చేతులకు కావచ్చు, వెనికిడికి కావచ్చు, లేకుంటే ఇతర పరికరాలు ఉన్నట్లయితే సాధారణ పౌరులుగా వారి యొక్క ప్రతిభను వారు కనబరుస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అసిస్టెన్స్ టు డిజేబుల్డ్ పర్సన్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఆర్ ఫిట్టింగ్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్. దీని ద్వారా ఎంతోమంది దివ్యాంగులు లబ్ధి పొందుతున్నారు. ఇంకొకటి ఏమిటంటే దీన్ దయాళ్ పునరావాస పథకం. మరో కార్యక్రమం ఏమిటంటే దివ్యాంగుల కోసం జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. ఇలా అనేక కార్యక్రమాలు అంటే దివ్యాంగులను తమకున్నటువంటి వైకల్యాన్ని మనసులో పెట్టుకొని బాధపడకుండా తమ ప్రతిభను కూడా మరో రకంగా ప్రదర్శించడానికి మనకు జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. సో ఈ కార్యక్రమాలన్నింటిపైన మీరందరూ కూడా అవగాహన, చైతన్యం, పరిజ్ఞానం పెంచుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.